అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నానండి. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫస్ట్ గడపలు అన్నీ పూజించుకునేసి తులసమ్మ దగ్గర అంతా క్లీన్ చేస్తాను. అది కాక నిన్న వర్షం పడింది, లైట్గా నైట్ పడినట్టుంది. ఇంకా అవన్నీ పోయి ఉన్నాయి, అస్సలు బాగోదండి. గుమ్మానికి అటు ఇటు కూడా నేను కొంచెం ఇట్లాగా పసుపు రాసి చిన్న ముగ్గు అనేది వేసుకుంటాను. రెగ్యులర్గానే వేసుకుంటాను. అంటే శుక్రవారం రోజు వేసానంటే నాకు వర్షం పడకుండా ఉంటే 1 వీక్ ఉంటుంది. ఈలోపు ఏదైనా వర్షం పడితే పోతుంది. ప్రతి శుక్రవారం అయితే ఈ విధంగా వేస్తాను. ఇంకా తులసమ్మను కూడా అంతా శుభ్రం చేసేసి తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను. ఇంకా రేపైతే పిల్లలు వస్తారండి హాస్టల్ నుంచి. ఇంకా అన్ని పనులు చాలా ఎక్కువగానే ఉంటాయి పిల్లలు ఉంటే మాత్రం. అంటే ఇన్ని రోజులు మేము ఇద్దరమే కదా, ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏవో చేసి పెట్టాలని అనుకుంటాం కదండి. అది కాక నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, నాకైతే సరిగా కుదరలేదు పూజలు అవి చేసుకోవడానికి. అందుకోసం అనేసి నేను పూజల వీడియోస్ అయితే మీకేం షేర్ చేయట్లేదు. ఈ దీపపు కుందు గురించి మాత్రం చూపిస్తున్నానండి. పట్టాల వరకు క్లీన్ చేశాను అమావాస్య అయిపోయిన తర్వాత. ఇంకా అలాగే దేవుడి సామాన్ అంతా కూడా కడిగేసి పెట్టాను. ఈ దీపపు కుందు వచ్చేసి 5 ఉంటాయండి దీంట్లో. 5టికి ఒక్కొక్క దానికి 7 లెక్కన ఒత్తులు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు అట్లాంటప్పుడు వెలిగించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది 2 విధాలు కూడా నేను దాన్ని సెట్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఒకటే విధంగా పెట్టున్నాను. ముందు రోజు క్లీన్ చేశానండి అవి. ఇంకా పొద్దున్నే వాకిళ్ళంతా పూజించుకున్న తర్వాత ఇళ్ళంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఇళ్ళంతా నీట్గా మాప్ పెట్టేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవాళ దోసపిండిలు అవన్నీ వేయాలి. మొత్తానికైతే ఇంటి పని అంటే కంప్లీట్ చేసేసుకుంటే మనకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి. పిల్లలు వచ్చేలోపే నేను ఇల్లంతా ఎక్కడికక్కడ సర్దేస్తాను. చిరాకు లేకుండా ఉంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళు తెచ్చే బ్యాగులు లగేజీలు కూడా ఉంటాయి కదా. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ బజార్లో దుర్గమ్మని పెట్టారండి. ఇది 3rd ఇయర్. ఎవ్రీ ఇయర్ పెడతారు, అంటే 2 years నుంచి పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ అంటే స్టార్టింగ్ నుంచి అనేం కాదు, ఇప్పుడు ఈ మధ్య 2 years నుంచి పెడుతున్నారు. ఇది 3rd ఇయర్. 2 years కూడా నేనైతే వెళ్ళాను హ్యాపీగా. అన్ని రోజులు అక్కడ ఉండి చేసుకోవడానికి కుదిరింది, పూజలు అవి పాల్గొనడానికి. ఈ ఇయర్ కుదరలేదు. అందుకనేసి మీరు కూడా నాతో పాటు చూస్తారని చిన్న బిట్ అయితే షేర్ చేస్తున్నా. చాలా గ్రాండ్గా చేస్తారండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అసలు అంతమంది జనాలు ఉండి అంత కోలాహలంగా చేయడం చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా వస్తారండి అమ్మవారు. పెద్ద అమ్మవారిని మామూలుగా పెడతారు ఫస్ట్ రోజు. ఇంకా అక్కడి నుంచి ఏ రోజుకి ఆ రోజు అలంకారాలు చేసుకొచ్చి అమ్మవార్లని కుంకుమ పూజలు అవి చేసి పెద్ద అమ్మవారి పక్కన వరుసగా పెడతారు. 9 రోజులు చాలా బాగుంటుంది. చూడటానికైతే చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ ఇయర్ మరి ఒక్క రోజైనా కుదిరితే వెళ్ళడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్ళడానికి కుదరట్లేదు, కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఒక్కరోజు కుదిరినా నేను వెళ్ళడానికైతే ట్రై చేస్తానండి. చాలా బాగా చేస్తారు కుంకుమ పూజలు. సాయంత్రం టప్పుడు చేస్తారు, ఊరేగింపుగా తీసుకొచ్చేసి అమ్మవారిని చాలా గ్రాండ్గా చేస్తారండి. అమ్మవారిని అయితే మెయిన్ అమ్మవారు ఈ విధంగా ఉంటారు. పక్కన అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చే విగ్రహాలు అవి ఉంటాయి కదా, ఇట్లాగ సైడ్ అమ్మడ పెట్టేస్తారండి. వరుసగా పెడతారు. ఇంకా అన్నీ ఉభయాలు ఇచ్చుకునేవాళ్ళు, పూజలు చేయించుకునేవాళ్ళు చేసుకోవచ్చు. కుంకుమ పూజలో పాల్గొనాలనుకున్న వాళ్ళు కూడా డైలీ చేయొచ్చు, రావచ్చు. ఇట్లాగా ఒక్కొక్కరిని ఒక్కొక్క అలంకారంలో తీసుకొచ్చి ఈ విధంగా అయితే చేస్తారు. అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకొస్తారు. అది చెప్పడానికి అవ్వదులేండి, అసలు కళ్ళతో చూస్తేనే అంతగా ఘనంగా చేస్తారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను. సింపుల్గా బెండకాయ తాలింపు అయితే చేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇందులో పొడి కన్నా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసి చేసుకుంటేనే నాకు ఇష్టము. ఇంకొక సైడ్ అది పెట్టేశాను. అలాగే బీరకాయ కూడా కూర చేద్దాము,
ధనియాల పొడి వేసి అనేసి ఇంక అన్నీ కటింగ్ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయ పచ్చెనపప్పు కూడా వేసుకుంటారు. నేనైతే ఇప్పుడు పప్పు ఏం వేయటం లేదు, కానీ ఒట్టి బీరకాయలోనే ధనియాల పొడి వేసేసి చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇవాళ కొంచెం దోసపిండి అవి వేస్తున్నాను కాబట్టి కొంచెం త్వరగానే పిండి ఆడించుకొచ్చారు. ఇంకా అవి కూడా కలిపి పెట్టేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మళ్ళీ ఈవినింగ్ టైంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు. వర్షం పడిందంటే ఇంకా పూటంతా తీసేస్తున్నారు కదా, అందుకనేసి కొంచెం పెందలాడే నానబెట్టేశాను. ఇట్లా స్టాక్ పెట్టుకునేవి ఏవైనా మనం కొంచెం రెడీగా పెట్టుకుంటేనే బెటరు. ఎందుకంటే కరెంట్ పోయిందంటే మళ్ళీ కష్టం కదా, అందుకోసం అనేసి నేనైతే ముందే వేసేసాను. ఇంక ఈ బీరకాయ కూర కూడా రెడీ అయిపోవచ్చింది. ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చాక 2 రోజులు వాళ్ళ బట్టలే సరిపోతాయి. ఇంకా అందుకనేసి ఇంట్లో బట్టలు కూడా మొత్తం వాష్ చేసేసి ఎక్కడొక్కడ పెట్టేశామంటే వాళ్ళ బట్టలు 2 డేస్ పడతాయి ఎట్లేదన్నా ఇద్దరివి. అవి వాష్ చేసి వాళ్ళకి మళ్ళీ రెడీగా పెట్టాలంటే టైం పడుతుంది కదా. అది కాక ఒక పూట బాగున్నా ఒక పూట వర్షం పడుతుంది. ఇంకా అది చూసుకొని వేయాలి బట్టలన్నీ. ఇంక ఈలోపు రైస్ కూడా అయిపోయిందిలేండి. బీరకాయ కూర కూడా రెడీ అయిపోయింది. ఏం లేదండి, చాలా సింపుల్. తిరగమాతలో బీరకాయ ఎత్తి వేసేయడమే. టమాటా ఎర్రగడ్డ వాగిన తర్వాత అవి కొంచెం బాగా వాడిపోయి మెత్తబడిపోయినాయి అనుకున్నప్పుడు బీరకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు చల్లేసామంటే మెత్తబడిపోతాయి అవి కూడా. అప్పుడు కొంచెం వాటర్ వేసేసి కారం వేసుకొని కూర అంతా దగ్గరికి వచ్చాక ధనియాల పొడి వేసుకోవడమే. చాలా బాగుంటుంది. రైస్ కన్నా చపాతీలోకి చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇంక ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసాను. బెండకాయ తాలింపు, బీరకాయ ధనియాల పొడి కర్రీ. అయిపోయింది చూసారా, చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడు నాన్ వెజ్లే మనం వెరైటీగా చేసుకోవడం కాకుండా అప్పుడప్పుడు వెజ్ కర్రీస్ని కూడా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటాయి. ఇంకా అలాగే తాలింపు కూడా వేగిపోవచ్చింది. దాంట్లో ఉప్పు అది చూసుకొని కావాలనుకున్న వాళ్ళు కొబ్బరి పొడి శనగల పొడి చల్లుకుంటారు, వద్దనుకుంటే ఏం లేదు. ఒట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్న టేస్ట్ నాకు బాగా నచ్చుతుందండి దాన్ని. 2 పొయ్యిల మీద 2 పెట్టేసామంటే హాఫ్ అన్ అవర్లో వంట అయిపోద్ది చాలా స్పీడ్గా. తొందరగా అయిపోయే టెక్నిక్ అంటే ఇదే. 2 పొయ్యిల మీద 2 పెట్టేసి 2 పక్కల నుంచి చేసేసామంటే ఒకటి అయిన తర్వాత ఒకటి అన్నట్టుగా కాకుండా కొంచెం ఫాస్ట్గా చేసేయచ్చు. అంటే అన్నీ మనం రెడీగానే కటింగ్లు అవి చేసి పెట్టుకొని ఉంటాం కాబట్టి ఎక్కువ టైం అనేది తీసుకోదు. ఇంక ఈలోపు పిండి కూడా ఆడించుకోరమ్మని పంపించానండి. దాంట్లోకి మినపప్పు మిక్సీకి వేయాలి కడిగేసి. ఇదిగోండి, మనం కొరట కాసి పోసుకుంటాం కదా, అదేవిధంగా కాసిన కొరటు మనము మినపప్పు నానబెట్టాం కదా, అది కూడా మిక్సీకి వేసి పెట్టుంచాను ఈలోపు పిండి తెచ్చేలోపు. దీన్నంతా ఇంకొకసారి బాగా కలిపేసి మామూలుగా అట్లాగే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే పిండి అనేది పులుస్తుంది కదా. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు కరెంట్ ఉన్నా పోయినా పెద్ద ప్రాబ్లం అనిపించదు నాకైతే. ఇట్లాంటివి ఏమైనా వేసినప్పుడు కరెంట్ పోయిందంటే టెన్షన్ వచ్చేస్తుంది. వీటిని ఏం చేయాలరా బాబు, వేస్ట్ అయిపోతాయేమో అని. కొంచెం అలర్ట్గా ఉండి చేసుకోగలిగితే టెన్షన్ లేకుండా ఉంటుంది కదా. ఎందుకంటే కరెంటుతో కూడిన పనులు కదా ఇవి. గ్రైండర్కి మిక్సీకి వేయాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసాను కాబట్టి టైం పడుతుంది. అంత రిస్క్ ఎందుకులే అనిపిస్తుంది నాకు కూడా. ఇంత సాఫ్ట్గా రాదు కదా. ఇదిగోండి, కొరటనైతే పోస్తున్నా. ఫస్ట్ మినప్పిండితో తడుపుతున్నాను కదా, ఇప్పుడు కాచిన కొరటనైతే వేస్తున్నాను. ఇదివరకు కూడా చూపించానండి కొరట అనేది ఏ విధంగా కాసుకోవాలి అనేది. చాలా బాగా వస్తాయి ఈ దోశలు అయితే. ఈ విధంగా ఒకసారి కొరట కాసిపోసి ట్రై చేసి చూడండి, చాలా స్మూత్గా. అసలు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పోసుకోవచ్చు. పేపర్ దోశలు పల్చగా అసలు ఎంత బాగా వస్తాయో దోశలు అయితే, చాలా బాగుంటాయి. ఇంకా ఈ దోశలు ఉన్నాయంటే మా ఇంట్లో వేరే టిఫినే అవసరం లేదు, దోశలే ఇష్టంగా తింటారు. ఇడ్లీలు పెట్టామంటే హాస్టల్లో కూడా మాకు ఇవే పెడతారని అంటారు. వీళ్ళతోటి ఇంక మనం ఏదైనా చేసినా వాళ్ళు హాస్టల్లో రెగ్యులర్గా తినేదైతే మేము ఆడ తినేది ఇదే అని చెప్తారు మాకు.
కొంచెం అది పిండి చల్లారింది కదా కొరటది. ఇప్పుడు చేయి వేసి కలిపేసుకున్నామంటే నీట్గా మొత్తం కలుస్తుంది. ఎంతైనా చేతితో కలిపినట్టు గెంటితో అయితే కలవదండి. ఇదిగో నీట్గా అంతా కలిపేసి చుట్టు పెట్టేసుకోవచ్చు. ఏంటి చేయి పెట్టడం గలీజ్గా అని అనుకోవద్దు, కొన్ని చేతులు పెడితేనే అవుతాయి పనులు. గెంటెలతో ఎంతసేపు అని తిప్పుతామండి. ఆ విధంగా నేనైతే ఈ విధంగా చేయి పెట్టి నీట్గా తిప్పిన తర్వాత మొత్తం తుడిచేసుకొని మూత పెట్టుకుంటాను. బాగుంటుంది. గెంటితో ఎంతసేపు అని తిప్పుతాము, అంత బాగా కలవకపోవచ్చు కూడా. అంతా ఈ విధంగా వాటర్ తోటి చుట్టూ క్లీన్ చేసేసి నీట్గా అదిం పెట్టామంటే బాగా పులిసిపోతుంది. ఏదైనా ఇష్టంగా చేస్తే బాగుంటుందండి, చేయాలి అన్నట్టుగా కాకుండా. ఇంకా అదేవిధంగా సాయంకాలం అయితే కొన్ని మిరపకాయలు ఉన్నాయి, బజ్జీ మిరపకాయలు. బజ్జీ వేద్దామని అనుకుంటున్నా. దానికోసం కొంచెం శనగపిండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ మనం వేసుకుంటాం కదా, వాము అవన్నీ కలిపేసి బజ్జీలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇవి మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చారు. ఇంకా అట్లాగే గెస్టులు కూడా వచ్చారులేండి ఇంటికి. లేదంటే రేపే వేసిండేదాన్ని, పిల్లలు వస్తారు కదా, పిల్లల కోసం అయితే వేసిండేదాన్ని. ఇంకా గెస్టులు వచ్చేసరికి వాళ్ళ కోసం అయితే ఈ విధంగా వేస్తున్నాను. ఈ శనగపిండి ఆడించుకునే దాంట్లో ఒక చిన్న టిప్ చెప్తానండి. మామూలుగా మనం పచ్చెనపప్పు ఆడించుకుంటాము, శనగపిండి అవుతుంది అది. ఇట్లాంటి బజ్జీలు, పకోడాలు ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు శనగపిండి 1 కిలో అయితే 1.5 కిలో బియ్యం ఉంటాయి కదా, బియ్యం వేసేసి రెండింటిని కలిపి ఎండబెట్టి మిల్లు పట్టించి పకోడాలు కానీ బజ్జీలు కానీ చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. మనకి గ్యాస్ ఫామ్ అవుతుందన్న ప్రాబ్లం అయితే ఉండదు. అది ఏ విధంగా కలపాలి ఏంటి అనేది కూడా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను వేసి చూపిస్తాను. ఆల్రెడీ వేసున్నాను కాబట్టి ఇప్పుడు నేను మీకు పర్టికులర్గా చూపించలేకపోతున్నా. చాలా బాగుంటుంది. పచ్చెనపప్పు అలాగే బియ్యము కలిపి ఎండబెట్టుకొని మిల్లు పట్టించి పెట్టుకున్నామంటే ఇట్లాంటి రెసిపీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంక ఈ విధంగా పిండి అంతా కలిపేసుకునేసి కొంచెం ఉల్లిపాయలు బజ్జీలు, కొంచెం పచ్చిమిరపకాయలు బజ్జీలు, అవి 2 అయితే వేద్దామనుకుంటున్నాను. నేను వేయడము క్లిప్పు తీసానని అనుకున్నానండి. మనకు ఆత్రం కదా, వీడియోస్ చేస్తున్నామనే ఆత్రంలో వీడియో క్లిక్ చేయడం మర్చిపోయాను. వీడియో అంతా పెట్టాను, కాకపోతే దాని మీద క్లిక్ చేయడం మర్చిపోయా. అది రన్ అవుతుందిలే అని అనుకున్నాను. నేను కలిపిన క్లిప్పింగ్ మాత్రమే వచ్చింది. నేను నూనెలో వేసి తీసిన క్లిప్పింగ్ అయితే రాలేదు, అది మిస్ అయింది. కానీ బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి, టేస్టీగా వచ్చాయి. ఈ విధంగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి వాటర్ వేసుకుంటూ. ఈసారి ఎప్పుడన్నా నేను వేసినప్పుడు పర్టికులర్గా చూపిస్తానండి. అంటే నేను వేసానని, అది ఆన్ చేశానని అనుకున్నాను, కానీ తర్వాత చూసుకుంటే అయ్యో నేను ఆన్ చేయలేదే, మర్చిపోయాను అనుకున్నాను. ఇట్లాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఎందుకంటే మనమేమి రెగ్యులర్గా ప్రొఫెషనల్గా వీడియోస్ ఏం తీయట్లేదు కదా, గుర్తు ఉండడానికి. హడావిడిలో మర్చిపోయాను అంతే. ఇంకా అసలు అది పొరపాటు అయిపోయింది అనుకున్న తర్వాత అయ్యో చూపించుంటే బాగుండేది అని. ఇంక ఈ విధంగా పిండినంతా కలుపుకొని ఉప్పు, కారం, వాము అన్నీ వేసి బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. కొంచెం జారుడుగా కలుపుకుంటే మనకి బాగుంటుంది. అదేవిధంగా బజ్జీలకు మిరపకాయలు కూడా బాగా లావుగా ఉన్నాయి, అందుకని వాటిని కూడా మనము కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అంతంత పెద్దవి అంటే కడాయికిలో వేయడానికి కూడా కష్టం అనిపిస్తుంది. అందుకోసం అనేసి ఇంకా వాటిని కూడా కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే. ఇదిగోండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో చూసారా. అదేవిధంగా ఒక 3 ఉల్లిపాయలు కూడా వేద్దాం అనుకుంటున్నా.
కట్ చేసుకుంటే సరిపోతాయండి మనకి. ఇంత పెద్దవి పట్టవు కదా, అందుకనేసి కట్ చేసేసి వీటిని వేస్తాను. లాస్ట్లో ఉన్న పిండిలోకి మనకి మిరపకాయ అనేది పట్టదు కదా, అందుకోసం అనేసి ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసేసి దాంట్లో వేసి కలిపేసామంటే లాస్ట్లో అడుగున ఉన్న పిండి అంతా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ మిరపకాయలు వేస్తాము, తర్వాత లాస్ట్లో మాత్రమే ఉల్లిపాయలు వేసేది. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్కి చపాతీ, ఇది రెగ్యులరే కదా, తినేసిన తర్వాత కొంచెం సేపు అట్లా రిలాక్స్ అవుదామని చెప్పేసి బయటకు వచ్చాను. వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ టైము లైటింగ్కి మన ఇంటి ముందు ఉండే మొక్కలు, చల్లగా గాలి వీస్తూ ఉంది. మన నైట్కి మళ్ళీ వర్షం పడుతుందేమో అన్నట్టుగా అనిపించింది. వెదర్ అయితే చాలా బాగుంది. పూలు అయితే భలే ఉన్నాయండి, అందంగా. చూసారా ఎంత బాగున్నాయో. ఇటు సైడ్ పింక్, అటు సైడ్ ఎల్లో ద్వారపాలకుల్లాగా వచ్చాయి గార్డెన్కి అయితే. ఇంకా అదేవిధంగా గోరింటాకు అది కూడా బాగా వస్తుంది. మా పిల్లలు వచ్చాకైతే ఒకసారి ఒక ట్రిప్ పెట్టుకుంటే బాగుంటుంది. అందుకని ఇప్పుడు కొయ్యలేదు, పండక్కి పెట్టుకుందాంలే అప్పుడైతే బాగుంటుంది అనేసి ఇప్పుడు ముందే కొయ్యలేదండి. ఇంక ఇటు సైడ్ పింక్ కదా, అటు సైడ్ ఎల్లో చూపిస్తాను. ఎంత బాగున్నాయో కదా. ఏమైనా మొక్కలే బాగుంటాయండి, అవి ఎట్లా పూసినా చూడటానికి అందంగా అనిపిస్తాయి. నాకైతే అంత పిచ్చి నాకు మొక్కలంటే. ఇది వచ్చేసి రాధా మనోహరం, ఇది వరకు కూడా చూపించాను కదా, ఇప్పుడే విడుస్తుంది పువ్వు. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇక నందివర్ధనాలు అయితే అసలు ఇంక చెప్పక్కర్లేదు. 3 రకాలు ఉంటాయి కదా దీంట్లో. ఇది ముద్ద, మళ్ళీ రెక్క, మళ్ళీ ఇంకొంచెం ముద్దగా ఉండే పూలు, 3 రకాలు ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో. నైట్ టైం అయ్యేసరికి తెల్లగా పూలు చెట్ల మీద ఎంత అందంగా కనిపిస్తున్నాయో అసలు మల్లెపూల టైప్లో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేదో నాకు వచ్చిన చిన్న ముగ్గు. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తా. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి.